వెల్కమ్ టు మై న్యూ ఛానల్ ఏపీ జేకేహెచ్ బ్లాగర్స్. అండ్ ఈ వీడియో వచ్చేసి మా కాలేజ్లో మేము ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసాం. దట్ ఈస్ ఆన్ 25th February సంస్కృతోత్సవ్ 2025 ఏ నేషనల్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్. ఈ వీడియో అంతా ఆ ఈవెంట్ మీదే ఉంటుంది. సో డూ వాచ్ అండ్ ఎంజాయ్ ఇట్. మా కాలేజ్లో ఏ ఈవెంట్ జరిగినా ఇలానే క్లాసికల్ సాంగ్ అంటే భరతనాట్యంతో ఈవెంట్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఇద్దరైతే వేశారనమాట భరతనాట్యం, ఎర్రగా తీసేశారు డ్యాన్స్ అయితే. సో మెయిన్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అసలు మా మెయిన్ ఈవెంట్ ఏంటంటే డ్యాన్స్, సింగింగ్ అండ్ డ్రాయింగ్, ఇలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేశాం. సో మా కాలేజ్లో ఏ ఈవెంట్ జరిగినా 2 పర్ఫార్మెన్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. అందులో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఒకటైతే, ఇంకో పర్ఫార్మెన్స్ ఆఫ్టర్నూన్ జరుగుతుంది. అది ఫర్దర్ వీడియోలో చూస్తారు. వీళ్ళిద్దరు డ్యాన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు వాళ్ళిద్దరు వేసే ఎనర్జీకి మాకు కూడా వేయాలన్నంత ఇది వచ్చిందనమాట. మీరు కానీ సాయన్న ఛానల్లో పెట్టిన వీడియోలో చూస్తుంటే సాయన్న చెప్తారు కదా, ఇద్దరు అబ్బాయిలు విరగ తీశారు డ్యాన్స్ అని. వాళ్ళిద్దరు వీళ్ళే అనమాట. సో చాలా బాగా చేస్తారు డ్యాన్స్. అసలు ఈవెంట్ బ్యాక్ స్టోరీలోకి కానీ వెళ్తే, ఐ థింక్ ఇది February 26th జరిగింది ఈవెంట్కి. మేము January మంత్ ఎండ్లోనే పర్మిషన్స్ తీసుకున్నాం. అండ్ ప్రిపరేషన్స్ కూడా అప్పుడే స్టార్ట్ చేసాం. కానీ చాలా లేట్గా అయ్యాయి అనమాట ప్రిపరేషన్స్. అంటే మాకు టైం ఇవ్వకపోవడం, కాలేజ్ వాళ్ళు జస్ట్ చాలా జరిగాయి ఈ మధ్యలో. తెలుసు కదా, పెద్ద ఈవెంట్ అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. టీమ్ యూనిటీగా ఉండదు టీం అనేది. సో అందరినీ తీసుకునే లోపల చుక్కలు కనిపించేసినాయి అనమాట. జస్ట్ ఆ ఈవెంట్కి అసలు ఇంకెప్పుడు పెట్టుకోవద్దు అనే సిచ్యువేషన్కి అయితే వచ్చాము. ఈ ఈవెంట్ అయిపోయినాక ఈవెంట్ సక్సెస్ అయింది, కానీ టూ హార్డ్ టు టేక్ సచ్ సిచ్యువేషన్స్. అండ్ ఒక లీడర్గా మీరు ఆ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. అది ఫస్ట్ టైం అయితే ఇంకా కష్టం. సో అది నేను ఫేస్ చేశాను ఈసారి. ఎందుకంటే నేనున్నాను కాబట్టి ఈవెంట్కి ప్రెసిడెంట్. ఐ ఫేస్ సో మచ్ కాంప్లికేషన్స్, సో మెనీ డిఫికల్టీస్ చాలా. బట్ అట్ లాస్ట్ ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము చీఫ్ గెస్ట్గా ఫస్టే సాయన్ అని అనుకున్నాం. ఈవెంట్ అనుకుని January మంత్ ఎండ్లో అయితే మేము అప్పుడే అనుకున్నాం సాయన్నే పిలవాలి చీఫ్ గెస్ట్ అని చెప్పేది. కాకపోతే ఇంకా ప్రిన్సిపల్ దగ్గర నుంచి అఫీషియల్ పర్మిషన్స్ రాలేదు కాబట్టి లేట్ చేస్తూ వచ్చాం అనమాట. అన్నకు మెయిల్ చేయడం, డిఎం చేయడం అనేది ఏం చేయలేదన్నమాట. ఒకేసారి పిలిస్తే వస్తారులే అనే ఇదిలో ఉండి మేము చేసుకోలేదన్నమాట. దాదాపు ప్రిన్సిపల్ దగ్గర నుంచి పర్మిషన్స్ వచ్చి అఫీషియల్గా కాలేజ్లో అనౌన్స్ చేసే లోపల February 10th ఆ టైంకి అనౌన్స్ చేసుకున్నాం కాలేజ్లో. ఇంకా ఆ టైంకి సాయన్నకు మెయిల్ చేసాం, సాయన్న ఇలా మా కాలేజ్కి రావాలని చెప్పేసి. ఇంక సాయన్న నుంచి నో రిప్లై. అట్లా 2 times మెయిల్ చేశాను, నో రిప్లై. ఇంకా థర్డ్ టైం మెయిల్ చేస్తే అప్పుడు రిప్లై ఇచ్చారనమాట. నో బ్రో, నేను రావట్లేదు అని చెప్పేసి. అలా జరిగింది. సో కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే సాయన్నే వచ్చారు. అట్ లాస్ట్ మేము అనుకున్న ఈవెంట్ మేము అనుకున్నట్టు చాలా గ్రాండ్గా జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ముందు రోజే అడిగారు అన్నమాట సాయన్ వాళ్ళు, క్రౌడ్ని కంట్రోల్ చేసుకోగలరా అని చెప్పేసి. మేమేం చేసామంటే ఇద్దరిని పెట్టుకున్నాం డిసిప్లిన్ కమిటీలో. క్రౌడ్ మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవచ్చు అని అనుకున్నాం. ఎందుకంటే ముందు రోజుకి అన్ని రిజిస్ట్రేషన్స్ మాకు రాలేదు, అంతమంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట కాలేజెస్ వాళ్ళని వెళ్ళి పిలిచేసి వచ్చాం. వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ముందు రోజు మధ్యాహ్నం దాకా ఎవరి దగ్గర నుంచి, ఈవెన్ మా కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాకు ముందు రోజు అనుకుంటాను సాయన్ వస్తున్నారని కన్ఫర్మ్ అయ్యి మేము అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో అఫీషియల్గా అనౌన్స్ చేసినాక ఆఫ్టర్నూన్ నుంచి మాకు రిజిస్ట్రేషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో మేమేం అనుకున్నామంటే ఇట్స్ వెరీ ఈజీ టు హ్యాండిల్ ద క్రౌడ్ అనుకున్నాం. సాయన్ వాళ్ళు అడిగినప్పుడు కూడా అదే చెప్పాం, మేము క్రౌడ్ని కంట్రోల్ చేసుకోగలం, ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్ అని చెప్పేసి అన్నట్టుగా చెప్పాం. కానీ పక్క రోజు చూసుకుంటే అసలు మీరు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూస్తే మీకు అర్థం అవుతుంది, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం ఇట్స్ ఎ వెరీ బిగ్ మ్యాటర్. అసలు చాలా కష్టపడ్డాం ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి. మెయిన్లీ అబ్బాయిలైనా కంట్రోల్ చేయడం ఈజీ, కానీ అసలు అమ్మాయిలు కంట్రోల్ చేయడం చాలా కష్టం.
చాలా కష్టపడ్డాం ఈవెంట్ కోసం అయితే. అలా జరిగింది. ఇంకా సాయన్న గురించి చెప్పాలా, సాయన్న క్రేజ్ అస్సలు మామూలుగా ఉండదు. ఆ హవా అంతా చూపించేశారు సాయన్న కాలేజ్లో. వన్ థింగ్, అస్సలు మాకు టైమే ఇవ్వలేదన్నమాట కాలేజ్ వాళ్ళు. మా కాలేజ్ 8 to I think it's 4:30 అయితే లాస్ట్ 2 hours ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఫ్రమ్ 2:45 to 4:30 టైమింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ టైమింగ్లో ఏం చేస్తాం, కాలేజ్లో 3 floors క్యాంపెయినింగ్కే 2 hours సరిపోదు లెక్క ప్రకారం. మా కాలేజ్లో క్యాంపెయినింగ్కే దాదాపు 2-3 days పట్టింది కాలేజ్లో క్యాంపెయిన్ చేసుకునేదానికి. అలాంటిది బయట కాలేజెస్కి 1 day ఇచ్చారు. గూడూరులో ఎన్బీకేఆర్కి వెళ్ళాలి, నెల్లూరులో ఎస్విసిఎన్, నెల్లూరు నారాయణ. యాక్చువల్లీ మా టైం బాగుంది, నెల్లూరు నారాయణకి హాలిడే. గీతాంజలికి వెళ్ళాం, వాళ్ళు అలో చేయాల క్లాసెస్లోకి వెళ్ళి అనౌన్స్ చేసుకోవడానికి. నాకు ఎస్విసిఎన్కి ఒక రోజు పట్టింది వెళ్ళి అనౌన్స్ చేసుకురావడానికి. అలాగే ఎన్బీకేఆర్కి ఒక టీంని పంపించాం. అండ్ ఇంకోటి ఏంటంటే, టీంని సెలెక్ట్ చేసుకోవడం నాదే తప్పు. టీంని సెలెక్ట్ చేసుకోవడం, పని చేసే వాళ్ళని చూసుకొని సెలెక్ట్ చేసుకోలేదన్నమాట. అక్కడ నేను పార్షియాలిటీ చూపించాను. జస్ట్ ఫ్రెండ్స్ని మాత్రమే తీసుకున్నా. అండ్ ఫ్రెండ్స్ని ఎందుకు తీసుకున్నా అంటే, నా డెసిషన్కి నో చెప్పే వాళ్ళు ఉండరు అనే ఉద్దేశంతో జస్ట్ ఫ్రెండ్స్ని మాత్రమే తీసుకున్నా. సో అక్కడ నేను తప్పు చేసింది. ఫ్రెండ్స్ని తీసుకోవడం వల్ల ఏంటంటే, చెప్పిన పని ఎవరు చేయలేదు, ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకున్నారు. నేను అనుకునేది అసలు జరగలేదు. నేను ఒక రకంగా ఈవెంట్ చేద్దాం అనుకుంటే అది ఇంకో రకంగా జరిగిపోయింది. సో అండ్ ఏవీ షూట్కి కూడా పర్మిషన్, ఏవీ షూట్కి ఒక 2-3 days పర్మిషన్ ఇస్తే నీట్గా తీసుకోవాలని ఉండొచ్చు. మేము ఒక రేంజ్లో అనుకే పేర్లోనే ఉంది కదా, ఇట్స్ ఎ వెరీ నేషనల్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్ అని చెప్పేసి. దానికంటే ఒక మీనింగ్ ఉండాలి కదా. జస్ట్ నేమ్ పెట్టేసి ఫెస్ట్ చేసేసినంత మాత్రాన అది నేషనల్ లెవెల్ ఫెస్ట్ అయిపోదు కదా. ఉండే 4 కాలేజ్ని పిలుచుకున్నంత మాత్రాన అది నేషనల్ లెవెల్ అయిపోదు. దానికి తగ్గట్టు స్టాండర్డ్స్ ఉండాలి ఆ ఫెస్ట్కి. సో మేము ఆ ఫెస్ట్ని అలా చేద్దాం అనుకున్నాం. కాకపోతే మా కాలేజ్ వాళ్ళ ఈవెన్ ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా ఎవరిది లేదన్నమాట. మా ఇన్ఛార్జ్, ఈ ఈవెంట్కి ఇన్ఛార్జ్ కూడా చేశారు, సపోర్ట్ చేశారు, చేయలేదని కాదు. సో ఉండాల్సిన టైంలో సపోర్ట్, ఇవ్వాల్సిన టైంలో ఇవ్వలేదన్నమాట. అన్నీ నేనే చేసుకోవాలంటే నాకు కూడా కుదరదు కదా. కాకపోతే 2 teamsకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. డెకరేషన్ టీమ్నే అసలు పెట్టలేదు, కానీ డెకరేషన్ వాళ్ళంతా ఎలా ఫామ్ అయ్యారో తెలియదు, ఫామ్ అయ్యారు. మేము అసలు లేము అక్కడ. యాజ్ అ ప్రెసిడెంట్గా నేను ఉండాలి, కానీ నేనే లేను. నేను లేకపోయినా డెకరేషన్ చేశారు, చాలా బాగా చేశారు డెకరేషన్. అసలు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏవీ టీమ్కి, నేను చెప్పిన ఏవీ తీయడానికి వాళ్ళు దాదాపు 2-3 videos చేశారు. 2-3 videos చేసినాక ఇంక లాస్ట్కి టైం లేదని చెప్పేసి ఇంకా వీడియోనే మార్చేసి లాస్ట్ మూమెంట్కి ఒక వీడియో తీసి పెట్టారనమాట. అసలు ఏవీ టీమ్కి హ్యాట్స్ ఆఫ్. అంతే ఏవీ చేసింది కార్తికేయ, అఖిల్, తమిళ్, ముగ్గురికి హ్యాట్స్ ఆఫ్. అంత తక్కువ టైంలో అసలు ఏవీ షూట్ చేయడం అనేది చాలా కష్టం. వాళ్ళు ఇంపాసిబుల్ అనుకునే థింగ్ని పాసిబుల్ చేసి చూపించారనమాట. యాక్చువల్గా నేను ఏ ఫేస్ చేసినా అది వాళ్ళకి ఇష్టం ఉంది లేకపోని దే షుడ్ మై బ్యాక్ అండ్ దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. సో నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే నా టీంలో చెప్పాలి అనుకునేది అఖిల్, కార్తికేయ, హర్ష, తమీమ్, వీళ్ళు మాత్రమే. ఎందుకంటే దే బిలీవ్డ్ ఇన్ మీ, దే స్టూడ్ మై బ్యాక్. సో వాళ్ళు కానీ లేకపోయినంటే ఫెస్ట్ అనేది ఫ్లాప్ అయిపోయింది అనేది. వాళ్ళు ఉన్నారు కాబట్టే ఫెస్ట్ అంతా క్లీన్గా, నీట్గా సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్. అండ్ ఇక్కడ ఇంకా జరిగే వీడియోలోకి వచ్చేస్తే చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో, చచ్చాం కంట్రోల్ చేయడానికి. అలా అయితే జరిగింది ఫెస్ట్. ఇది ఆఫ్టర్నూన్ ఇంకా సాయన్నని లంచ్కి తీసుకెళ్ళే ముందనమాట. సో ఇంక ఇది అయిపోయినాక ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఐ థింక్ ఇట్స్ ఏది అదంతా ఉంది. ఇందాక మీరు ముందు స్కిప్ చేయకుండా కానీ చూసుంటే నేను 2 performances కోసం వెయిట్ చేస్తామని చెప్తాం కదా, అందులో వీళ్ళది కూడా ఒకటి అనమాట. చాలా బాగా చేస్తారు వీళ్ళు, వాళ్ళిద్దరికి. సో వీళ్ళిద్దరికి పోటీ అనమాట, ఈ టీంకి ఆ టీంకి, అంత బాగా చేస్తారు. సో అదనమాట. ఇంకా దీని తర్వాత సాయి అన్నది Q&A సెషన్ ఒకటి జరిగింది.
అది అయిపోయినాక ఇంకా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ అలా జరిగిందన్నమాట. ఫెస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో మేమంతా కష్టపడి చేసిన దానికి ఒక్కరన్నా ఫెస్ట్ బాగా చేశారు అని చెప్పుకుంటే ఇట్ వుడ్ బి గ్రేట్ ఎనఫ్ ఫర్ అస్. సో మేము ఆయన ఫెస్ట్ కండక్ట్ చేసిన ఆయన ఇన్ఛార్జే చెప్పాడు మీరు బాగా చేశారు, ఇంకెవరు చెప్పలేదు మీరు అంత బాగా చేశారు, ఇంత బాగా చేశారు అని చెప్పేసి. సో ఇంకా మేమేమనుకున్నామంటే ఇంక ఇట్స్ వేస్ట్ ఆ కాలేజ్లో ఫెస్ట్ చేయడం వేస్ట్ అండ్ అనే సిచ్యువేషన్కి వచ్చేసాం. అండ్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి స్టూడెంట్స్కి. ఫెస్ట్ కాలేజ్ని రిప్రజెంట్ చేస్తాం, మీరు నేషనల్ లెవెల్లో 4 కాలేజెస్ని పిలిచి మీరు ఫెస్ట్ చేస్తున్నారు చేయించుకుంటున్నారు కదా కాలేజ్ వాళ్ళు ఫెస్ట్ చేయించుకుంటున్నప్పుడు స్టూడెంట్స్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళ ఐడియాస్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని ఫెస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కేఎల్ యూనివర్సిటీ చెప్పొచ్చు. ఇప్పుడు ప్రిన్సిపలే ఉన్నాడు, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మన ఐడియాస్ మనం చెప్పొచ్చు. చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. వాళ్ళు ఎందుకు చెప్పుకుంటారు స్టూడెంట్స్ అనేవాళ్ళు 4 కాలేజెస్ తిరుగుంటారు, 4 కాలేజ్ చూసుంటారు, వాళ్ళు ఎలా ఫెస్ట్ చేస్తున్నారో చూసుకొనే చెప్పుకుని ఉంటారు. మేము కూడా అలానే చేస్తాం, దానికి కూడా మమ్మల్ని తప్పు పట్టి చాలా జరిగిందనమాట. సో ఈ వీడియో అంతా ఈ వీడియోలో అంటే విజువల్స్ ఒకటి వేసి ఆడియో ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ 2 వీడియోస్ లాగ్ అయిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ ఇలా జరిగిందని చూపిస్తూనే సో నేను బ్యాక్ అండ్ స్టోరీ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా మళ్ళీ. సో ఇవే అన్నమాట మేము చేసిన 2 వీడియోస్. మీకు ఇక్కడ కనిపించే వీడియో చాలా చిన్నది, ఒక 40 seconds వీడియో అనే అయి ఉండొచ్చు. ఇది దాన్ని బిట్స్గా షూట్ చేయడం, మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడం, అదంతా చాలా పెద్ద వర్క్ అనమాట. ఎడిట్ చేసిన వీడియో మళ్ళీ దేనికి పనికిరాలని తెలిస్తే అది ఇంకా పెద్ద బాధ అది. సో మేము ఫేస్ చేసాం. మేము అనుకున్న అట్లాగా జరగాలంటే మాకు కొంచెం టైం ఇచ్చిందంటే ఇట్ వుడ్ బి గ్రేట్. సో ఇంకొక డెసిషన్కి అయితే వచ్చేసినా ఇంకా నో ఫెస్ట్ నథింగ్. వెళ్ళి కాలేజ్ వాళ్ళు ఏమన్నా చేస్తే వెళ్ళి పార్టిసిపేట్ చేస్తామే కానీ ఇంకా ఫెస్ట్ కండక్ట్ చేసి ఆర్గనైజ్ చేసే ఆలోచనలు లేవు. అదే అనే మాటకే వచ్చాం మేము అందరం. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. సరే మరి అయితే బాయ్.